ఈ వేసవిలో రైల్వే ప్రయాణికులకు శుభవార్త. ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వే స్టేషన్లోని టికెట్ కౌంటర్ల వద్ద రద్దీని నివారించేందుకు ఉద్దేశించిన యూటీఎస్ యాప్ ద్వారా అన్రిజర్వ్డ్ టికెట్ల కొనుగోలుపై పరిమితిని ఎత్తివేసినట్లు అధికారులు వెల్లడించారు. గతంలో సబర్బన్ రైళ్లకు 20 కిలోమీటర్లు, ఇతర ప్రాంతాలకు 50 కిలోమీటర్ల లోపు మాత్రమే టికెట్లు జారీ చేసేవారు. ఇకపై ఎక్కడి నుంచి ఎక్కడికైనా యాప్ ద్వారా స్టేషన్కు వచ్చి క్యూలో నిల్చునే ప్రయాస లేకుండానే అర కిలోమీటర్ దూరం నుంచే ప్లాట్ఫామ్ అన్రిజర్వ్డ్ టికెట్లను కొనుగోలు చేయవచ్చని విజయవాడ డీఆర్ఎం నరేంద్ర ఎం పాటిల్ వెల్లడించారు. స్మార్ట్ ఫోన్లలో పనిచేసే యూటీఎస్ ఆండ్రాయిడ్ యాప్ను గూగుల్ ప్లే స్టోర్ ద్వారా ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చునని వెల్లడించారు. ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ, అమేథీ స్థానాలకు పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థుల విషయంలో ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. ఈ రెండు స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. శుక్రవారం నామినేషన్ ముగియనుండగా రాయ్బరేలీ నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, అమేథీ నుంచి కిషోర్ లాల్ శర్మకు టికెట్లు ప్రకటించింది. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ రెండు చోట్ల అభ్యర్థులను ఖరారు చేసింది. రాయ్బరేలీ ఎంపీగా ఉన్న సోనియా గాంధీ రాజ్యసభకు నామినేట్ కావడంతో అక్కడి నుంచి రాహుల్ గాంధీ బరిలోకి దిగుతున్నారు. ఇక అమేథీలో గాంధీల కుటుంబానికి వీర విధేయుడు, నమ్మిన బంటు కేఎల్ శర్మకు టికెట్ దక్కింది. 5వ దశలో మే 20న ఇక్కడ పోలింగ్ జరగనుంది. ఒకవైపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం జనసేనాని పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఓడించకపోతే తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటారని సవాల్ విసరగా, అనూహ్యంగా ఆయన కుమార్తె పవన్ కు మద్దతు ప్రకటించడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. పవన్ కు మద్దతుగా తన తండ్రి వైఖరికి వ్యతిరేకంగా ముద్రగడ కుమార్తె బార్లపూడి క్రాంతి తాజాగా విడుదల చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన మలుపు తిరిగింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కోసమే ఫోన్ ట్యాపింగ్ చేశామంటూ మాజీ పోలీసు అధికారి రాధాకిషన్ పోలీసులకిచ్చిన వాంగ్మూలంలో తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కోసమే ఫోన్ ట్యాపింగ్ చేశామంటూ మాజీ పోలీసు అధికారి రాధాకిషన్ పోలీసులకిచ్చిన వాంగ్మూలంలో తెలిపారు. ఎన్నికల వేళ ఫోన్ ట్యాపింగ్ కేసులో తొలిసారి మాజీ సీఎం బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పేరు వెలుగులోకి వచ్చింది. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ కేంద్రంగా సాగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు, పార్టీలో ఆయన స్నేహితుల వ్యవహారాలను చక్కబెట్టేందుకే తామంతా కలిసి పనిచేశామని టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా అందించే వివరాలతో కేసీఆర్ రాజకీయ ప్రత్యర్థులను, వారికి ఆర్థిక సాయం అందించేవారని బెదిరించి లొంగదీసుకునేవారమని, సివిల్ తగాదాల్లో సెటిల్మెంట్లు చేసేవారమని, ఎన్నికల్లో వారి నగదు తరలింపును అడ్డుకునేవారమని చెప్పి సంచలనం సృష్టించారు.